గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా, పరులతో సఖ్యమై ప్రణతులి చేయగా, వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులి చేయగా, వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు దోమ సుబ్బారావు వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దోమ అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ, కీర్తిశేషులు మేకతోటి లూర్దమ్మ 8వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు కీర్తిశేషులు మేకతోటి వెంకటప్పయ్య మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మేకతోటి చిన్నదేవదానం ఏఆర్ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం హంసవరం విచారణ, కీర్తిశేషులు మట్ల మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పి ఇగ్నేషియస్ మరియు శాంతమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియాపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పి రాజమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ ప్రణయ్, సోనీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ డైసిస్ నాంచారం ప్యారిష్, పుట్టినరోజు జరుపుకుంటున్న పి మరియానుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తెలివితేటలు, బంగారు భవిష్యత్తును దయచేయమని తల్లిదండ్రులు బాల రవీందర్ రెడ్డి, మేరీ క్లారా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దివ్య రూపధారణం ఒక దివ్యమైన ఆభరణం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము శ్రీసభతో పాటు యేసు దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ దివ్య రూపధారణ పండుగను కొనియాడే సమయంలో మనకు 2 సత్యాలు బోధపడాలి. దివ్య రూపధారణము ఒక భాగ్యము. ఎందుకంటే మనము మహిమ రూపమును, మహోన్నత రూపమును, పరలోక రూపమును పొందుతున్నాం. కాబట్టి ఒక భాగ్యము, దేవుని యొక్క అనుగ్రహము. అదే సమయంలో ఒక బాధ్యత కూడా. అంటే మనం పొందిన రూపాన్ని, మనం పొందినటువంటి ఆకారాన్ని, మనం పొందినటువంటి ఆ యొక్క మహిమను, మనం పొందినటువంటి రక్షణను కాపాడుకుంటూ ఉండాలి, పదిలపరుచుకుంటూ ఉండాలి. అందుకొరకు ఎంతో శ్రమించాలి. కాబట్టి ఒకవైపు భాగ్యముగా, ఒక అనుగ్రహంగా పొందుతూ ఉన్నాము. మరొక వైపు బాధ్యతగా మన విశ్వాస నిర్వహణలో మనం ముందుకు సాగాలి. ఈ యొక్క పరలోక రూపాన్ని ప్రపంచంలో భద్రంగా కాపాడుకోవాలి.
అంతటి గొప్ప బాధ్యతను ప్రభు మనకు అందిస్తున్నాడు. కాబట్టి ఈ పండుగ రోజు మనము కూడా ప్రభు యొక్క తేజస్సుతో వెలిగిపోవాలి. అంధకారములో అజ్ఞానంలో ఉన్నటువంటి అనేక మంది నడిపించాలంటే మన యొక్క ముఖము, మన యొక్క మనస్సు మెరిసిపోవాలి. అది కూడా ప్రభు యొక్క కాంతితో, పరలోక తేజస్సుతో. ఇదంతా జరగాలంటే కేవలము దివ్య వాక్కు ద్వారా, దివ్య బలి పూజ ద్వారా మాత్రమే. కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాలుపంచుకుంటూ ఉన్నాం. మరి ఇటువంటి ఈ పూజలో మనల్ని రూపాంతరం చెందేలా దీవించమని వేడుకుందాము. మన రూపాన్ని రూపుమాపే పాపాన్ని ఆ దేవుని సమర్పించుకొని పాప మన్నింపు దయచేయమని వేడుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువా వచ్చిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కగా కూర్చొని ఉన్న ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలిన వారా పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము, మేము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలిన వారా పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము, మేము పొగడెదము, మీ దయనే కోరెదము.
పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము కనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపజేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రేమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసుల మగుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనములు మరియు 13-14 వచనములు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభం కాగా గ్రంథములు విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమును నరపుత్రుని వంటివాడు మేఘావృత్తుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారములను బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతమే లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. మహోన్నతుడైన పాలకుడవు. ప్రభువు రాజు, భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమసు ప్రభువును చుట్టుముట్టించుండిరి. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి మహోన్నతుడైన పాలకుడు. మహోన్నతుడైన పాలకుడు. విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి భూమికంతటికి మహోన్నతుడైన పాలకుడవు. మహోన్నతుడైన పాలకుడు.
నీవు ప్రభుడవు, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు, ఎల్లవేల్పులను మించిన దేవుడవు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. మహోన్నతుడవైన పాలకుడవు. కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రియతమ సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తుని మహాత్తరమగు ఆగమనమున మీకు తెలియచేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రియగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకు మంచిది. ఏలైనా ఉషాకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 2 నుండి 10 వరకు. యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించెను. ఈ లోకములో ఎవడునూ చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 గుడారములు నిర్మింతుము అని తనకు తెలియకనే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘ మండలము నుండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతటా వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు
మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. కనుక దీనిని ఎవరితో చెప్పక ఈ పునరుత్థాన అంతరార్థము ఏమై ఉండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దివ్య రూపధారణము ఒక దివ్యమైన ఆభరణము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అనగా ఏ విధంగా యేసు ప్రభువు పరలోక రూపమును, పరలోక వెలుగును, మహిమ తేజస్సును శిష్యులకు అందిస్తూ ఉన్నాడో, అదేవిధంగా నేడు కూడా వాక్కు ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా ఆ వెలుగును మనపై ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఆ వెలుగును పొందాలి, ఆ వెలుగులో ప్రకాశించాలి, ఆ వెలుగును పంచిపెట్టాలి. అందుకొరకే దివ్య రూపధారణ మనము ఒక భాగ్యముగా స్వీకరిస్తూ ఉన్నాం. మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం కొనుక్కుంటే వచ్చేది కాదు, మనం ఆశిస్తే వచ్చేది కాదు, మనం ఆలోచిస్తే వచ్చేది కాదు. అది దేవుడు మనకు దయచేసే ఒక వరము. తన కుమారునికి ఆ పరలోక తేజస్సును ఏ విధంగా తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నాడో, అదేవిధంగా తన కుమారునిలో విశ్వసించే వారందరికీ కూడా ఆ వెలుగును అందిస్తూ ఉన్నాడు. అనగా నేడు నీవు నేను మనమందరం కూడా క్రైస్తవులముగా, విశ్వాసముగా, ఆయన అనుచరులముగా ఆ వెలుగులో పాలు పంచుకుంటూ ఉన్నాము, ఆ వెలుగును పొందుతూ ఉన్నాము, ఆ వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నాము. ఎంత భాగ్యము! ఈ భాగ్యముతో సంతోషించకుండా ఒక బాధ్యత కూడా పొంది ఉన్నాము అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పొందినటువంటి ఆ రూపమును, ఆ మహిమ రూపమును మనము దాచుకోవాలి, ఆ పరలోక తేజస్సును దాచుకోవాలి. ప్రభు యొక్క ఆనందమును మనము చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రూపాన్ని తొలగించే శక్తులు అనేకం ఉన్నాయి. ఈ జీవితాన్ని ప్రక్కకు నెట్టివేసే శక్తులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రభు నుండి మనల్ని దూరం చేసే ఈ లోక శక్తులు, నరక శక్తులు, పాపపు శక్తులు, సైతాను శక్తులు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొని మన రూపాన్ని కాపాడుకోవాలి. మన క్రైస్తవ రూపాన్ని, క్రైస్తవ ధర్మాన్ని, విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోవాలి. అది బాధ్యత. కాబట్టి ప్రియులారా, ఈ దివ్య రూపధారణ పండుగలో మనం ప్రవేశిస్తూ ఉండగా ఇక్కడ మనకు ఈ పండుగ నుండి పంచసూత్రాలు తెలుసుకోవాలి. ఇందులో మనకు 5 సత్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5ంటిని కూడా ప అనేటువంటి అక్షరంతో నేను ప్రసంగిస్తూ ఉన్నాను. కాబట్టి వాటిని గ్రహిద్దాం. మొదటిది, పర్వతమును అధిరోహించాలి. రెండవది, ప్రార్థనను అవలంబించాలి. మూడవది, ప్రవచనాలను గ్రహించాలి. నాలుగవది, పరలోక స్వరమును ఆలకించాలి. ఐదవది, ప్రభు యొక్క మార్గమును అనుసరించాలి. ఈ 5 సూత్రాలు మనలో ఉన్నప్పుడే మనము కూడా రూపాంతరము చెందగలము. ఒక్కొక్కటిగా గ్రహిద్దాం. మొదటిది, పర్వతమును అధిరోహించాలి. యేసు ప్రభు తరచుగా పర్వతానికి వెళ్ళేవాడు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారము, క్రైస్తవ విశ్వాస ప్రకారము పర్వతము దేవుని సన్నిధికి ఒక సంకేతంగా ఉంటుంది. దేవుడు తన యొక్క నివాస స్థానమును పర్వతముపై ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అన్నటువంటి సత్యము మనకు తెలిసినదే. కాబట్టి పర్వతమును అధిరోహించడం అంటే ప్రభు సన్నిధికి రావడము. ముఖ్యంగా సువార్తలలో అనేక మార్లు ప్రభు పర్వతానికి వెళ్తున్నా సరే మనము 4 పర్వతాలు చూడవచ్చు. మొదటిది, ప్రభువు శోధింపబడినటువంటి ఆ పర్వతం. రెండవది, ప్రభు యొక్క ప్రసంగము. ముఖ్యంగా మత్తయి సువార్త ప్రకారము 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పర్వతమునెక్కి ప్రసంగించాను అన్నటువంటి ఆ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాను. అనగా అష్టభాగ్యాలను, మానవ జీవిత సిద్ధాంతాలను ఆయన పర్వతం నుండి అందిస్తూ ఉన్నాడు. మరి 3వ పర్వతము కల్వరి పర్వతము. ఈనాటి హోరేబు పర్వతం కాకుండా
మూడవదిగా కల్వరి పర్వతం, తన ప్రాణమును మన కొరకు అర్పించినటువంటి పర్వతం. మరి నాలుగవదిగా యేసు మోక్షారోహణ పర్వతము. ఆయన పర్వతం పైకి ఎక్కి అందరూ చూస్తూ ఉండగా ఆయన మోక్షానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ మీరు ప్రపంచమంతటా వెళ్ళండి, సువార్తను బోధించండి, అందరికీ విశ్వసించిన వారికి పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం ఇవ్వండి అని ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పర్వతము దేవుని సన్నిధికి, దేవుని ఆజ్ఞకు, దేవుని సంతోషానికి, దేవుని రక్షణకు నిలమై ఉంది. ఆ పర్వతమును అధిరోహించాలి. మనం అనేక మార్లు పక్కన ఉన్నటువంటి గుడికి వెళ్ళడానికే కష్టపడుతూ ఉంటాం. మరి రూపాంతరము ఎలా వస్తూ ఉంది? ప్రభు యొక్క రూపాన్ని ఎలా మనం పొందగలము? ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళకుండా ప్రభువులా ఎలా మనము మారగలము? కాబట్టి యేసు ప్రభు కష్టం అనిపించుకోలేదు. ప్రతిరోజు పర్వతంపైకి వెళ్ళి తన తండ్రితో తన యొక్క సంబంధమును నూతనీకరించుకునేవాడు. అదేవిధంగా మనం కూడా పర్వతం అంటే దేవాలయము, తరచుగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంత సమయాన్ని కేటాయించినప్పుడే మనము ఆ రూపాంతరానికి అర్హులము కాగలము. మరి రెండవది, ప్రార్థనను అవలంబించాలి. పర్వతం ఎక్కిన తర్వాత ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పర్వతం ఎక్కిందే ప్రార్థన కోసం. తన తండ్రితో తన యొక్క జీవితాన్ని చెప్పుకోవడము, తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం, తండ్రి నుండి బలాన్ని పొందడం కోసం ఆయన పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థనలో తండ్రి నీ చిత్తమును ఎరిగింపుము అని ఒకవైపు, నీ చిత్తం నిర్వహింప నాకు శక్తిని ప్రసాదింపుమని మరోవైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా మన జీవిత అవరోధాలను, ఆటంకాలను ఎదిరించాలంటే ప్రభు యొక్క సన్నిధికి రావాలి, అక్కడ ప్రార్థించాలి. ఎంతవరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? గుడికి వస్తాం, సంతోషం, మొక్కుబడిగా వస్తూ ఉంటాము, మొక్కుబడిగా కూర్చుంటాము, ఏదో వినట్టుగా వాక్యాన్ని ఆలకిస్తాము, తర్వాత వెళ్ళిపోతాం. ఎటువంటి మార్పునకు నోచుకోకుండా మనం తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితము ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే ఆగిపోతూ ఉంది. మరి ప్రార్థన బలం ఎక్కడ? ప్రార్థన ప్రభావం ఎక్కడ? అంటే మనము ప్రార్థనతో దేవునితో ఐక్యం కావడానికి ప్రయత్నం చేయడం లేదు. ఏదో ముఖస్తుతి ప్రార్థన, లేకుంటే జపాల ప్రార్థన, మాటల ప్రార్థన, పెదవుల ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాము. కాబట్టి మనకు ఆ తండ్రి దేవునితో, యేసు కుమారునితో, ఆత్మతో మనకు ఆ సంబంధము పెంపొందించుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రార్థనను చేయడం కాదు, అవలంబించాలి. అంటే దానినే జీవిత పరమావధిగా మనం భావించాలి. మరి మూడవదిగా ప్రవచనాలను గ్రహించాలి. యేసు ప్రభు పర్వతం ఎక్కిన తర్వాత అక్కడ ఇద్దరు ప్రవక్తలు కనిపిస్తున్నారు. మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో సంభాషిస్తూ ఉన్నారు. మోషే, ఏలియాలు ఇద్దరు కూడా పాత నిబంధనలో ప్రముఖమైనటువంటి ప్రవక్తలు. ఒకరు ధర్మశాస్త్రాన్ని ప్రసాదించిన వారు, మరొకరు ప్రవక్తలందరి ప్రవచనాలను తనలో మోసినవాడు ఏలియా. ఈ విధంగా ఒకవైపు ధర్మశాస్త్రము, మరోవైపు ప్రవక్తల ప్రబోధము, రెండింటిని కూడా తనలో మిళితం చేసుకుంటూ ఉన్నాడు యేసు ప్రభు. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటాడు, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని మీరు భావించవద్దు, దానిని సంపూర్ణ మనొచ్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు అని ప్రభు అంటాడు. అంటే ఆ ఏలియా, ఆ మోషే వారి యొక్క జీవితాన్ని తనలో మోస్తూ ఉన్నాడు. ప్రవచనాలను తనలో కలిగి ఉన్నాడు. ప్రవచనాలను తన జీవితం ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు. వాగ్దానానికి ఒక వాస్తవ రూపాన్ని అందిస్తూ ఉన్నాడు. మనము కూడా రూపాంతరం చెందడం అంటే ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడో వాక్యం ద్వారా మనం గ్రహించాలి. అందులోని అర్థాన్ని, పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. అది ప్రవచనము. కాబట్టి ఎంతవరకు మనము గుళ్ళోకి వస్తూ ఉన్నాము, కూర్చుంటూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ వాక్యాన్ని ఎంతవరకు మనము ఆలకిస్తూ ఉన్నాము? వాక్యము మనలోకి వెళ్ళడం లేదు కాబట్టే మనలో రూపాంతరము కలగడం లేదు, మన ప్రభువు వలె మారడం లేదు. కాబట్టి ఆ ప్రవచనాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మరి నాలుగవదిగా పరలోక స్వరమును ఆలకించాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు.
ఏ విధంగా అయితే ఇదిగో నా ప్రేమైన కుమారుడు ఈయన ఆలకించండి అని ఆ పరలోక స్వరం వినిపిస్తూ ఉందో, ప్రతిసారి దివ్య బలి పూజలో కూడా ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, భుజించండి, పానం చేయండి అని ప్రభు పలుకుతూ ఉండగా వాటిని ఆలకిస్తూ ఉన్నామా, విశ్వసిస్తూ ఉన్నామా, విశ్వాసముతో స్వీకరిస్తూ ఉన్నామా? అలా స్వీకరించినప్పుడు మాత్రమే మనలో ఆ దివ్య రూప ధారణ జరుగుతుంది. లేకుంటే ఇలాగే ఉంటాం. ఎంత దుఃఖంతో వస్తామో అంత దుఃఖంతో వెళ్ళిపోతూ ఉంటాము. ఎంత బాధతో గుడిలో అడుగు పెడతామో అంతే బాధతో అడుగులు బయటికి వేస్తూ ఉంటాము. ఎటువంటి మార్పు లేకుండా, మార్పునకు నోచుకోకుండా మనము పాత జీవితంతోనే తిరిగి వెళ్ళిపోతూ ఉంటాము. మరి ప్రార్థనకు, ప్రభు స్వరానికి, ప్రవచనానికి, పర్వతానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క స్వరమును ఆలకించాలి. మరి ఐదవది ప్రభు యొక్క మార్గమును అనుసరించాలి. ఈనాటి సువార్తలో అంత బాగుంది. పేతురు అంటాడు, ప్రభు చాలా బాగుంది, ఇక్కడ వండుకునే ఆ కష్టము లేదు, ఆకలి అనేటువంటి ఆ అంశము లేదు, అంత ప్రశాంతంగా, ఎవరి గోల లేదు, ఎవరి భయము లేదు, ఇక్కడ బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఉండిపోదాం. కావాలంటే నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు నిర్మిస్తాం, ఇక్కడ ఉందాము, బాగుంటుంది. పర్వతం మీద బాగుంటుంది, గుడిలో బాగుంటుంది, దేవుని సన్నిధిలో బాగుంటుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు. ప్రభు యొక్క మార్గం ఏంటి? కొండను దిగి రావాలి. కొండను దిగి రావడం అంటే ఆ దివ్య రూపాన్ని కోల్పోవాలి, అంటే శ్రమలను పొందాలి, అంటే సిలువను మోయాలి, అంటే మరణించాలి, తద్వారా మానవాళికి రక్షణను అందించాలి. అది ప్రభు యొక్క మార్గము. ప్రభు యొక్క మార్గము సిలువ మార్గము, ప్రభు యొక్క మార్గము మరణ మార్గము. అటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడు మాత్రమే, అనుసరించినప్పుడు మాత్రమే మనలో ఆ దివ్య రూపధారణ కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, పూజ అయిన తర్వాత ఇదిగో మీరు దేవుని ప్రేమలో వెళ్ళండి అన్నప్పుడు ప్రభు యొక్క మార్గమును అనుసరించండి అని అర్థం. పూజ అయిపోయింది కాబట్టి సంతోషంగా వెళ్ళిపోవడం కాదు. ఇక నుండి ఆలకించిన దానిని మీరు అనుసరించండి అని అర్థం. పొందినటువంటి అనుగ్రహాన్ని అందరికీ పంచిపెట్టండి అని అర్థం. నీవు జీవాన్ని పొందుతూ ఉన్నావు, వాక్యాన్ని పొందుతూ ఉన్నావు, సంస్కారాన్ని పొందుతూ ఉన్నావు, మంచితనం పొందుతున్నావు, నీతిని పొందుతున్నావు, రక్షణ పొందుతున్నావు. మనం వెళ్ళి ఇతరులకు పంచిపెట్టడమే. ఆ పంచిపెట్టడములో మనము ఆ శిలువ మార్గాన్ని అనుసరించాలి. అంటే ఆ దైవవాక్య ప్రబోధన చేసినప్పుడు అనేక ఇబ్బందులు కలుగుతాయి, అనేక అవమానాలు కలుగుతూ ఉంటాయి, అనేక మంది నిందిస్తూ ఉంటారు. కొంతమంది బాహాటంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మనల్ని తప్పుపడుతూ ఉంటారు, మన విశ్వాసాన్ని కించపరుస్తూ ఉంటారు, మన విశ్వాసానికి విఘాతం కలిగిస్తూ ఉంటారు. రకరకాల తప్పుడు ప్రచారం ద్వారా మన విశ్వాసానికి అడ్డుపడుతూ ఉంటారు. వారందరికీ జవాబు చెప్పాలంటే మాటల ద్వారా కాదు, ప్రభు యొక్క మార్గం ద్వారా, అనగా సిలువ మార్గం ద్వారా, అనగా మన త్యాగ జీవితం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా. అంతటి గొప్ప బాధ్యత మనకు ఇవ్వబడి ఉంది. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులము క్రీస్తులో ప్రకాశించువారము, క్రీస్తును ధరించువారము. ఆ దివ్య రూపాన్ని ఒక ఆభరణంగా ధరించాలి. మన అందంగా కనిపించాలని మంచి మంచి దుస్తులు ఏ విధంగా ధరిస్తూ ఉంటామో, మన ఆత్మ అందంగా కనిపించాలంటే క్రీస్తునే ధరించాలి. అదే దివ్య రూప ధారణము. ఆనాడు క్రీస్తు ఆ రూపాన్ని పొంది ఉన్నాడు. ఈరోజు ఈ దివ్య బలి పూజ మనమందరం కూడా ఆ క్రీస్తు రూపాన్ని, మహిమ రూపాన్ని, పరలోక రూపాన్ని, దివ్య రూపాన్ని పొందుతూ ఉన్నాం. దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఉత్సవం ద్వారా తండ్రి దేవుడు మనందరినీ కూడా తన యొక్క పరలోక తేజస్సుతో నింపుతూ ఉన్నాడు. ఆ దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ, మన యొక్క అవసరాలను తెలియజేసుకుంటూ, తన యొక్క రూపాన్ని కాపాడుకునే శక్తిని దయచేయమని వేడుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, పరలోక సత్యాలను ఈ ప్రపంచంలో ప్రకటించడానికి నీవే ఎన్నుకొని స్థాపించి పంపించినటువంటి శ్రీ సభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము.
మా శ్రీసభ పాలకులు పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, గురువులను దీవించండి, సకల క్రైస్తవులను దీవించండి. మేమందరము కూడా నీ విశ్వాస సూత్రాలను దట్టీలుగా ధరించి నిజమైన క్రైస్తవులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమల సర్వేశ్వర, ఈ ప్రపంచంలో అశాంతి, యుద్ధము, కరువు, వరద, బీభత్సము వీటన్నిటితో ప్రజలకు అసౌకర్యంగా ఉంటూ ఉండగా, అశాంతితో ఉంటూ ఉండగా, భయభ్రాంతులు జీవిస్తూ ఉండగా ఈ ప్రపంచాన్ని మీ కారుణ్యంతో నింపమని కోరుతూ ఉన్నాము. ఈ ప్రపంచం శాంతిని నెలకొల్పండి, సంతోషం దయచేయండి. అధికారము కాదు, సేవ ముఖ్యమని మా యొక్క నాయకులకు తెలియచేయండి. తద్వారా ఈ ప్రపంచమంతా కూడా ఒకే మానవ జాతిగా జీవించే భాగ్యం దయచేయమని, మీ బిడ్డలుగా ఎదిగే ఆ యొక్క భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమల సర్వేశ్వర, మీ అమృత వాక్కును ప్రపంచమంతా ప్రకటించడానికి నీవే మాకు ఒక బహుమానముగా ఈ దివ్యవాణిని టీవీ ఛానల్ను అనుగ్రహించి ఉన్నావు. నీ స్తోత్రములు. ఇందులో పనిచేయ ప్రతి ఒక్కరిని కూడా, పెద్దల నుండి పిన్నల వరకు అందరిని కూడా దీవించమని, ప్రత్యక్షంగా పరోక్షంగా దీని పురోగతి కోసం ప్రయత్నించు ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో బలపరచుమని, వీరందరి ద్వారా నీ వాక్యము ఈ లోకంలో ప్రబలంగా ఎదుగుదల చెందేలా దీవించమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, ప్రత్యేక విధంగా మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో శాంతిని, సమాధానమును, ఆత్మను నెలకొల్పండి. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలతో, మనస్పర్ధలతో విడిపోయినటువంటి ఆ యొక్క బంధాల కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. వాటిని బలపరచమని, పవిత్ర ఆత్మతో ఏకం చేయమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబాలలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా సంపూర్ణంగా స్వస్థపరచి నీ మహిమను వెల్లడించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ప్రేమమయ సర్వేశ్వర, నీ కుమారుని దివ్య రూపధారణం ద్వారా మానవులందరూ కూడా ఆ రూపానికి అర్హులేనని మాకు నిరూపించి ఉన్నారు. మీకు స్తోత్రములు. దానిని భాగ్యముగా మాకు దయచేస్తున్నారు. మీకు స్తోత్రములు. మరి ఆ రూపాన్ని కాపాడుకునే, ఈ ప్రాపంచిక శక్తుల నుండి బయటపడి ఈ ఆభరణాన్ని భద్రంగా కాపాడుకునే పవిత్రాత్మ శక్తిని అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి రపితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనితేక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్ర పరపుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కళంకము తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకైన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయం నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపజేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరంతరము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనాగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలైనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువందర మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తనమదనమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, అనాది నుండి నీ సేవ చేసిన పునాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనలోని మానవ రూపమును, పాప రూపమును తొలగించి మహిమ రూపమును అందించమని వేడుకుంటూ పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రికి మన యొక్క విన్నపమును తెలియజేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు.
ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, పాత్రుడను కాను కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. పునీత ఇన్యాసి వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును తాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి
కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి సర్వేశ్వరునికి వందనములు.